రాష్ట్రంలో పోలింగ్ అనంతరం పల్నాడు మాచర్ల తాడిపత్రిలో జరుగుతున్న హింసాత్మక ఘటనలపై ఎన్డీఏ నేతల బృందం గవర్నర్ అబ్దుల్ నజీర్ కలిసి ఫిర్యాదు చేశారు. హింసాత్మక ఘటనలకు సంబంధించిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గవర్నర్ను కోరారు. గవర్నర్ని కలిసిన వారిలో టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్ కొల్లు రవీంద్ర, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, వర్ల రామయ్య, నక్క ఆనందబాబు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, జంగా కృష్ణమూర్తి, బీజేపీ నేత దినకర్, జనసేన నేత చల్లపల్లి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. శాంతి భద్రతలను పరిరక్షించడంలో పోలీసులు విఫలమయ్యారు అని కొల్లు రవీంద్ర అన్నారు. ప్రధానంగా ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈ అరాచక ప్రభుత్వం పోవాలని చెప్పి రాష్ట్ర నలుమూల నుంచే కాదు దేశం దాటి కూడా పెద్ద ఎత్తున ఓటర్లు వచ్చి వాళ్ళ ఓటర్లకు వినియోగించుకోవడానికి లక్షలు ఖర్చు పెట్టి వచ్చారు. ఈ రాష్ట్రంలో ఈ అరాచక ప్రభుత్వం పోవాలని, అదే కాకుండా ఒక్కొక్కరు 5 గంటలు 6 గంటలు అర్ధరాత్రి 2 గంటల వరకు కూడా వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవడానికి